హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేసామండి. ఈ బిర్యానీ చేయడానికి కేజీ చికెన్ తెచ్చుకొని శుభ్రం చేసుకొని ఈ చికెన్లోకి మీడియం సైజులో ఉన్న ఒక నిమ్మకాయ రసాన్ని తీసుకున్నాను. అలాగే స్పూనున్నర కారం తీసుకున్న, హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను. దీనిలో ఒక స్పూనున్నర సాల్ట్ వేసి కారం, సాల్ట్, పసుపు, నిమ్మరసం చికెన్కి పట్టేలాగా అయితే కలుపుకున్నానండి. కలుపుకొని చికెన్ అయితే ఒక గంట సేపు పక్కకు పెట్టుకున్నాను. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మసాలానేనండి. మసాలా కోసం అయితే 10 ఎండుమిర్చి తీసుకున్నాను, 2 స్పూన్ల ధనియాలు, షాజీరా, చెక్క, లవంగం, యాలకులు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి అయితే ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసి ఇది పక్కకు పెట్టేసుకున్నాను. ఆ మసాలా దినుసులన్నీ చల్లారే వరకు అయితే పక్కకు పెట్టుకున్నానండి. చికెన్ అనేది నేను ఒక గంటన్నర సేపు అయితే కారం, సాల్ట్ పట్టించిన చికెన్ని గంటన్నర పక్కకు పెట్టుకున్నాను కదండి. దాన్ని అయితే ఇప్పుడు ఫ్రై చేసుకుంటాను. వెడల్పుగా ఉన్న కళాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది వేడిగా అయిన తర్వాత ఈ ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి నేను గ్రేవీ కోసం, బిర్యానీలో మనకి మసాలా కోసం అయితే ఇది వేసుకున్నానండి. ఉట్టి చికెన్ ఫ్రై చేస్తే మనకి మసాలా అనేది తక్కువ వస్తుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేసుకుంటే మసాలా అనేది రైస్లో కనుక్కోవడానికి సరిపోతుందండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మసాలాలన్నీ మిక్సీ అయితే పట్టుకున్నానండి. నానబెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఫ్రై పీస్ బిర్యానీ అనేది కేజీ బియ్యం, కేజీ చికెన్తో అయితే చేశానండి. ఈ ఫ్రై అనేది కొంచెం మనం ఓపిక్గా చేసుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ అయితే వస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకున్నానండి. ఓన్లీ చికెన్ ఫ్రై చేసామంటే రైస్లో కలుపుకోవడానికి మనకి గ్రేవీ అయితే ఉండదండి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి చేసామంటే ఈ చికెన్ అంతా ఫ్రై అయ్యేసరికి లాస్ట్లో మనకి గ్రేవీ కింద అయితే కొంచెం ఉంటుంది. అది రైస్ కలుపుకోవడానికి సరిపోతుంది. చికెన్ అనేది నేను మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేశానండి. చికెన్లో వాటర్ అంతా ఇలా బయటకు వస్తుంది మనకి. మిక్సీ పట్టుకున్న మసాలాను అయితే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఈ బిర్యానీకి మెయిన్ వచ్చి ఈ మసాలానేనండి, అంత టేస్ట్ ఉంటుంది. చికెన్ అనేది ఇలా ఉడుకుతుండగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాను అయితే వేసుకుంటున్నాను. 2 స్పూన్లు మసాలా అయితే వేసుకున్నానండి. వేసుకొని ఈ చికెన్కి మంచిగా కలిసే వరకు అయితే కలుపుకున్నాను. ఇలా ఉడుకుతున్నప్పుడు చికెన్ కలర్ అయితే మనకి తెలియదండి. ఈ చికెన్లో లాస్ట్లో మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఆ ఆయిల్ అనేది సపరేట్ చేసి చికెన్ని ఫ్రై చేసుకుంటే మనం ఫ్రై చేసిన కలర్ అయితే వస్తుందండి. ఇలా ఉన్నప్పుడు
నేను చికెన్లో ఉన్న ఆయిల్ అంతా సపరేట్ చేసేసానండి. సపరేట్ చేసి ఈ చికెన్ అనేది ఇంకా దగ్గర ఉడికేలాగైతే ఉడికించుకున్నాను, ఫ్రై చేసుకున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. దగ్గరకు వచ్చిన తర్వాత అయితే దీనిలోకి చికెన్ మసాలా 1 స్పూన్నర వేసుకున్నానండి. వేసుకొని చికెన్ అనేది ఒకసారి కలుపుకుంటున్నాను. ఆయిల్ అనేది మనం సపరేట్ చేసిన తర్వాత చికెన్ అనేది ఇలా దగ్గరకు వస్తుందండి. దగ్గరకు వచ్చిన తర్వాత ఇది బాగా డ్రై చేసుకొని ఈ చికెన్ అనేది మనం పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసుకొని బిర్యానీ ప్రాసెస్ అయితే చేసుకోవాలండి. చికెన్ అనేది ఫ్రై చేసి పక్కకు పెట్టుకొని బిర్యానీ ప్రాసెస్ అయితే చేసుకోవాలి. చికెన్ మొత్తం ఇలా అయిపోయిన తర్వాత అయితే పైనుంచి కొంచెం కస్తూరి మేతి వేసుకున్నానండి. అది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి ఇదైతే పక్కకు పెట్టేసుకుంటానండి చికెన్ ఫ్రైని. చికెన్ ఫ్రై అయితే పక్కకు పెట్టేసుకొని బిర్యానీ అయితే చేసుకుంటున్నాను. బిర్యానీ చేసుకోవడానికి స్టవ్ పై ఒక కళాయి పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు నెయ్యి వరకు వేసుకున్నానండి. నెయ్యి ఆయిల్ వేడిగైన తర్వాత బిర్యానీ మసాలాలు అయితే వేసుకున్నాను. బిర్యానీ మసాలాలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. పచ్చిమిర్చి చీలికలు ఒక 3 వేసుకున్నానండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. చికెన్లో కూడా కరివేపాకు వేసి చేశానండి. ఈ కరివేపాకు వేసి చేయడం వల్ల చికెన్ ఫ్రై బిర్యానీ అనేది కరివేపాకు ఫ్లేవర్తో మంచి టేస్ట్ ఉంటుందండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కలర్ మారిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. 2 స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ పులావ్ వీటి టేస్ట్ వేరుగా ఉంటే ఇలా ఫ్రై చేసి చేసుకునే బిర్యానీ టేస్టు డిఫరెంట్గా ఉంటుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజులో ఉన్న 2 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. టమాటా అనేది కొంచెం మెత్తబడిన తర్వాత ఒక పిడికెడు జీడిపప్పులు అయితే వేసుకున్నాను. జీడిపప్పులు కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ ఫ్రై అవుతున్నప్పుడు ఒక చిన్న కప్పు పెరుగు అయితే వేసుకున్నాను. మనం బిర్యానీ ప్రాసెస్లో చేస్తున్నాం కాబట్టి పెరుగు అనేది కంపల్సరీ వేసుకోవాలండి. పులావ్ లాగా చేస్తే పెరుగు వేసుకోకపోయినా పర్లేదు, కానీ
బిర్యానీ ప్రాసెస్లో చేసాం కాబట్టి ఒక చిన్న కప్పు పెరుగు అయితే వేసుకున్నాను. పెరుగంతా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను. వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను తీసుకున్న రైస్ని బట్టి ఎసరు వేసుకుంటున్నానండి. నేను బాస్మతి బియ్యంతో ఈ బిర్యానీ చేశాను. బాస్మతి బియ్యం అనేది నేను పాత బియ్యం తీసుకున్నానండి. గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసి అయితే బిర్యానీ అనేది చేశాను. ఎసరు కూడా వేసుకున్న తర్వాత ఎసరుకు సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి. వేసుకొని ఎసరు అనేది మరుగుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యం అయితే వేసుకొని ఉడికించుకుంటున్నాను. బిర్యానీ అనేది పూర్తిగా ఉడికిపోవాలండి. కొద్దిగా చెమ్ముందని అనుకున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఈ బిర్యానీ పైనుంచి పరుచుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని చపాతీ పిండితో మూత అనేది కవర్ చేసి ఒక 5 నిమిషాల పాటు స్టవ్ పై పెట్టి మగ్గించుకుంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మనకి రెడీ అయిపోయినట్లేనండి. 5 నిమిషాల తర్వాత బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిందండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.